అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. ఈ లోకమును ప్రేమిస్తూ దేవుని కూడా ప్రేమిస్తున్నానని అనుకుంటే అది దేవుని దృష్టికి అబద్ధం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ అనగా శరీరాశ, నేత్రాశ, జీవోడ్డమము మనలను దేవుని నుండి దూరం చేస్తాయి. మనం ఈ లోక సంబంధులుగా ఉండకుండా క్రీస్తు యేసు సంబంధులుగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఈ ఆశలను సిలువేయాలి. ఈ ఆశలను శిలువ మీద చంపినప్పుడు మనము క్రీస్తు యేసులో జీవించగలుగుతాం. అప్పుడు మనకు విరోధముగా ఏ శక్తి పనిచేయదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభువా, ఈ లోక ఆశలను శిలువ మీద చంపి మీ కొరకు జీవించినట్లు దయచేయమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క జీవితాన్ని మాకు అనుగ్రహించినందుకు దేవా నీకు వందనాలు. ఈ జీవితంలో మాకు అనుగ్రహించిన ఈ శరీరాన్ని దానికి ఉన్నటువంటి ఇచ్చలతోనూ దురాశలతోనూ మేము కూడా సిలువ వేసి మీకు విరోధమైన ప్రతి నియమాన్ని ప్రభువా ఆ సిలువ మీద సిలువ వేసి మీ సంబంధులుగా మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించండి. మా యొక్క ఈ లోకాశలను తీసివేసి నీకు ఇష్టమైన బిడ్డలుగా ఎల్లప్పుడూ జీవించినట్లుగా మీ కృప మాకు దయచేయమని, ఈ వాక్యం వెంటనే నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.